మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయి లేరు. మరి మీరు ఈ వ్యాపారం చూసి ఎన్ని సంవత్సరాలండి? ఫస్ట్ 2013లో వ్యాపారం చేశాను. వ్యాపారం చేసిన తర్వాత మా హస్బెండ్ ఆయన కొంచెం పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేసాను. గుంటూరు వెళ్ళారు. గుంటూరు రావడం ల్యాండ్ లేదు. ల్యాండ్ వెళ్తే అక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం అయ్యి మళ్ళీ వచ్చారు. మా ఇంటికి నేను వచ్చారు. వచ్చిన తర్వాత 4 months 5 monthsకి మా హస్బెండ్ చనిపోయారు. చేసుకోవాలి. ఈ వ్యాపారంలో మీకు ఏమైనా కొంచెం పర్వాలేదు కదా? ఈ సంవత్సరం దాని నుంచి తెలియదు. అంతకుముందు బాగానే ఉంది. బాగానే ఉంది. దేవుడి వల్ల అనుకోవడం వల్ల బాగానే ఉంది. నేను ఆ దేవుడిని ప్రభుత్వం అనుకుంటే మనసులో మా దేవుడి అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మీకు యేసుప్రభు గురించి మీ అవగాహన ఏంటి? ఏదైనా చూస్తారు ఈ మనసులో అని మీరు అనుకుంటున్నాను. యేసుప్రభు ఏదో అనుకున్న కోరికలు నెరవేరుస్తారని, మంచి దేవుడని, గొప్ప దేవుడు అని చెప్పి మీరే మీ అభిప్రాయం. నేను చెప్పేదానంటే యేసుప్రభు మేము నమ్ముకొని 40 సంవత్సరాలు అయింది. మేము నమ్ముకుని కాబట్టి మేము తెలుసుకునేది మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి. ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి వెళ్తాం. అంతేకాదు మరి ఆయన నమ్ముకుంటే ఆరోగ్యం కూడా ఇస్తారు దేవుడు. ఆయన నమ్ముకుంటే మరి నిజంగా నీకు నీ భర్త చనిపోవడం వల్ల, ఇద్దరు ఆడపిల్లల వల్ల ఎంతో ఇసుకుపోయి ఉంటుంది. వ్యాపారం నష్టపోవడం ఇవన్నీ ఉంటాయి కాదనండి. కానీ యేసుప్రభువు నమ్ముకుంటే నీకు నెమ్మది వస్తుంది. హృదయంలో నెమ్మది సమాధానం ఇస్తుంది. ఆయన నమ్ముకుంటే మనము మోక్షానికి వెళ్తాం. ఆయన నమ్ముకుంటే నరకము, తీర్పు, అగ్నిగుండము, పాతాళము తప్పించుకుంటాం. ఆయన అందరూ ఏమన్నాడంటే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేను తప్ప మరొక ఏ ద్వారాలు కూడా మీరు తండ్రి రాజ్యానికి అంటే మోక్షానికి వెళ్ళాలని చెప్పిన బైబిల్ చెప్తుంది. నేను చెప్పలేదండి. అందుకంటే మీరు నమ్ముకోండి. నిజం ఆయన మేలు చేసిన కాదన్నమాట కోరికలు కూడా తీరుస్తుంది. కానీ అంతకుముందు మనము ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడు అని, ఆయన సజీవుడని నమ్ముకోవాలి. అప్పుడే మనకు మనం అనుకున్న ఆలోచనలు కానీ మనం అనుకున్న కోరికలు కానీ అవన్నీ తీర్చుడు. ముఖ్యంగా నరకము, తీర్పు, అగ్నిగుండం నుంచి తప్పించుతాడు. నీ కూతురికి కానీ నీకు కానీ సమాధానం ఇస్తాడు. అది తండ్రి నేను చెప్పదలుచుకుంది. మీరు యేసుప్రభువు నమ్ముకోండి. నేను నెమ్మదిస్తాను, సమాధానం ఇస్తాను. నేను నమ్ముకుంటున్నాను, మనసులో అనుకుంటున్నాను అని కాదు, నిజంగా నమ్మాలా, మనసు పూర్తిగా నమ్మాలా. నమ్మబట్టే కదా మనసులో అది ఆయన ఎమ్మడించాలి. ఆయన ఎమ్మడించాలంటే చర్చికి వెళ్ళడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, సేవకుడు చెప్పిన మాట వినడం, దాన్ని గ్రహించడము, దాన్ని అమల్లో పెట్టడము, అలా అది గ్రహించడము ఆయన ఎమ్మడించడం అంటే అది తల్లి. లేకపోతే నమ్ముకున్నాను ఏదో మనసులో అనుకుంటున్నాను అని కాదు. నా ఎమ్మడించడం అంటే యేసుప్రభువుని ఎమ్మడించడం అంటే ఆయన చర్చికి పోవడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, సేవకుడు చెప్పిన మాట అంగీకరించడం, అది తల్లి ఎమ్మడించడం అంటే. కాబట్టి మీరు ప్రభువు నమ్ముకోండి. ప్రభువు నమ్ముకున్నంత మాత్రమే కాదు కానీ మనసు పూర్తిగా నమ్ముకోండి. అది మంచి తల్లి నేను చెప్పింది.